ఒక పెళ్లైన స్త్రీ పరపురుషుణ్ణి కోరుకొని అర్ధరాత్రి అతని దగ్గరికి వెళ్లిపోవడానికి ప్రయత్నిస్తే అప్పుడు ఒక చిలక ఆ స్త్రీని ఆపి ఒక కథ చెబుతుంది. ఎందుకో తెలుసా? సువర్ణపురము అనే ఊరిలో రత్నసాగరుడు అనే వ్యాపారి జీవిస్తున్నాడు. అతని భార్య పేరు పద్మిని, చాలా సౌందర్యవతి. అయితే ఒక రోజు రత్నసాగరుడి ఇంటికి ఒక బోయవాడు వచ్చి ఒక చిలకను చూపించి, ఇది మాట్లాడే చిలక, మీకు చాలా ఉపయోగపడుతుంది, దీని విలువ 1000 వరహాలు అని చెప్తాడు. అయితే రత్నసాగరుడు ఒక చిలక విలువ 1000 వరహాలా అంటూ ఆలోచిస్తూ ఉంటే అప్పుడు ఆ చిలక ఇలా అంటుంది, ఓ రత్నసాగరుడా, వాడికి 1000 వరహాలిచ్చి పంపించు, నేను నీకు చాలా సహాయంగా ఉంటాను, నా వల్ల నీకు చాలా ఉపయోగాలు జరుగుతాయి అని చెప్తుంది. వెంటనే రత్నసాగరుడు 1000 వరహాలిచ్చి ఆ చిలకను కొనుక్కుంటాడు. ఆ చిలక రత్నసాగరుడి వ్యాపారంలోనూ అతనికి మంచి మంచి సలహాలు ఇవ్వడంలోనూ తగవులు తీర్చడంలోనూ ఎంతో సహాయపడుతుంది. అయితే ఒకరోజు ఆ దేశాన్ని పాలించే రాజు మన్మథసింహుడు వేట ముగించుకొని అంతఃపురానికి వెళ్తూ ఉంటే దారిలో మేడపైన నిలబడి ఉన్న రత్నసాగరుడి భార్య పద్మినిని చూసి ఆమె అందానికి మైమరిచిపోతాడు. అదే సమయంలో పద్మిని కూడా రాజుని చూసి అతని అందానికి మైమరిచిపోయి అలాగే చూస్తూ ఉండిపోతుంది. కానీ వెంటనే తేరుకొని ఎవరైనా చూస్తారేమోనన్న భయంతో లోపలికి వెళ్ళిపోతుంది. కానీ రాజు అంతఃపురానికి చేరుకున్న తర్వాత తను దారిలో చూసిన పద్మిని అందాన్ని మర్చిపోలేక విచారంగా ఉంటాడు. అది గమనించిన అతని పరిచారిక మంజరి జరిగిన విషయాన్ని తెలుసుకొని, మహారాజా, మీరు చూసిన సౌందర్యవతి అయిన పద్మినిని మీ చెంతకు చేరేలా చేస్తాను, మీరు దుఃఖించకండి అని చెప్పి పద్మిని ఇంటికి వచ్చి తనతో మాట్లాడుతుంది. అయితే పద్మిని కూడా రాజు గురించి ఆలోచిస్తూ ఉందని, అతన్ని మర్చిపోలేకుండా ఉందనే విషయాన్ని తెలుసుకున్న మంజరి వెంటనే రాజు దగ్గరికి వెళ్లి, ఆ పద్మిని కూడా మీ అందాన్ని చూసి మైమరిచిపోయి మిమ్మల్నే కోరుకుంటుంది అని చెప్తుంది. వెంటనే రాజు పద్మిని భర్త అయిన రత్నసాగరుణ్ణి పిలిచి, నువ్వు వెంటనే నవద్వీపానికి వెళ్లి అక్కడ నాణ్యమైన మరకత మణులు తీసుకుని రావాలి, ఈ పని నువ్వు తప్ప ఇంకెవరూ సమర్థవంతంగా చెయ్యలేరు అని చెప్పి కొంత డబ్బు ఇచ్చి ఓడలో నవద్వీపానికి పంపిస్తాడు. వెంటనే రత్నసాగరుడు ఇంటికి వచ్చి తన భార్య పద్మినితో తను నవద్వీపానికి వెళ్తున్నానని జాగ్రత్తగా ఉండమని చెప్పి ఇంటిని జాగ్రత్తగా చూసుకోమని చిలకకు కూడా చెప్పి వేకువజామునే వెళ్లిపోతాడు. తర్వాత రోజు రాజు పరిచారిక మంజరి పద్మిని దగ్గరికి రాగానే పద్మిని ఇలా అడుగుతుంది, నిజంగానే రాజు నన్ను కోరుకుంటున్నాడా, నా గురించి ఆలోచిస్తూ ఉన్నాడా అని అడగగానే అది విన్న మంజరి, నిజంగానే రాజు నిన్నే కోరుకుంటున్నాడు, నీ అందచందాల గురించి ఆలోచిస్తూ పిచ్చివాడైపోతున్నాడు అని ఇంకొంచెం ఎక్కువగా చెప్పగానే అది విన్న పద్మిని ఆనందపడిపోతూ, సరే, ఈ రోజు రాత్రికి రాజుగారి దగ్గరికి తప్పకుండా వస్తాను అని మంజరికి చెప్పి పంపిస్తుంది. ఇక రాత్రి అవ్వగానే పద్మిని పట్టుచీర కట్టుకొని అందంగా అలంకరించుకొని రాజు దగ్గరికి వెళ్లిపోతూ ఉంటే అది చూసిన పంజరంలో ఉన్న చిలక, ఓ అక్క పద్మిని, రాజుతో సుఖించడానికి వెళ్తున్నావా, రాజుల మనసు ఎప్పుడూ చంచలంగా ఉంటుంది, నీతో సుఖించిన తర్వాత తన కోరిక తీరిన వెంటనే రాజు నీ ముఖం కూడా చూడడు, అయినా నువ్వు చేసే ఈ వ్యభిచారం పాపమని నీకు తెలీదా, ఇలా పెళ్లైన స్త్రీ పరాయి పురుషుడితో ఎవరికీ తెలియకుండా వ్యభిచరించాలంటే దానికి చాలా తెలివితేటలు కావాలి, లౌక్యంగా తను చేసిన తప్పు నుంచి తప్పించుకునే సామర్థ్యం, గడుసుతనము ఉండాలి, విచ్చలవిడిగా అబద్ధాలు ఆడే నేర్పు కావాలి, ఒకవేళ నీకు ఇవేమీ లేకపోతే నువ్వు కష్టాల పాలవుతావు, పండంటే నీ కాపురం నాశనం అవుతుంది. అయితే ఇటువంటి వ్యభిచారం చేసి తప్పించుకునే సామర్థ్యం కలిగిన కొంతమంది స్త్రీల గురించి నాకు తెలుసు, అటువంటి స్త్రీ అయిన నలినాక్షి కథ నీకు చెబుతాను, నువ్వు ఎలాగో రాజు దగ్గరికి వెళ్దాం అనుకుంటున్నావుగా, ఈ కథ విని వెళ్ళు అని చిలక చెప్పగానే తను మంజరితో మాట్లాడిన మాటలన్నీ ఈ చిలక విందని గ్రహించిన పద్మిని ఆ చిలక చెప్పే కథ వింటుంది. అప్పుడు ఆ చిలక, పూర్వం జయంతపురం అనే ఊరిలో వర్ధమానుడు అనే వీరుడు ఉండేవాడు. అతని భార్య పేరు నలినాక్షి. ఆవిడ చాలా అందగత్తె. ఒకరోజు సాయంత్రం నలినాక్షి తన భర్త ఇంట్లో లేనప్పుడు అందంగా అలంకరించుకొని వీధి గుమ్మం దగ్గర నిలబడి వచ్చిపోయేవారిని చూస్తూ ఉంది. అయితే ఆ ఇంటికి దగ్గరలోనే ఉండే అనంగు శర్మ అనే బ్రాహ్మణుడు ఇంటి గుమ్మం ముందు నిలబడిన నలినాక్షిని చూసి మోహిస్తాడు. అనంగు శర్మ తనని చూసి మోహించాడనే విషయం నలినాక్షి గ్రహిస్తుంది. ఒకరోజు సాయంత్రం వర్ధమానుడు ఇంట్లో లేడని గ్రహించిన అనంగు శర్మ నలినాక్షి దగ్గరకు వెళ్లి, నాకు చాలా దాహంగా ఉంది, కొంచెం నీళ్ళిస్తారా అని అడుగుతాడు. అయితే తన మీద ఇష్టంతోనే వచ్చాడని గ్రహించిన నలినాక్షి అనంగు శర్మకి బంగారు చెంబుతో నీళ్లు పట్టుకొచ్చి ఇస్తుంది. అప్పుడు అనంగు శర్మ నలినాక్షిని చూస్తూ, నువ్వంటే నాకు చాలా ఇష్టం, నీతో గడపాలని ఉంది, నువ్వు అంగీకరిస్తే చాలు, నా జన్మ ధన్యమవుతుంది అని అడుగుతాడు. అది విన్న నలినాక్షి, నేను ఇంటిలో ఒంటరిగా ఉన్నప్పుడు వచ్చి దాహం వేస్తోందని నీళ్లు అడిగి ఇప్పుడు నువ్వు నన్నే కోరుకుంటున్నావు, ఇది నీకు తగునా, ఈ విషయం గాని నా భర్తకు తెలిస్తే చాలా ప్రమాదం, మనిద్దరిని బ్రతకనివ్వడు, కానీ నిన్ను చూస్తుంటే నాకు జాలి వేస్తోంది, వీలు చూసుకుని నేనే మీ ఇంటికి వస్తాను, దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పి అనంగ శర్మని పంపించి వేస్తుంది. నలినాక్షి భర్త వర్ధమానుడికి ప్రతి శనివారం అభ్యంగన స్నానం చేయడం అలవాటు. ఆ అలవాటు ప్రకారమే ఒక శనివారం నాడు వేకువజామునే నిద్రలేచి స్నానం చేస్తూ ఉంటే నలినాక్షి వచ్చి కుంకుడికాయ పులుసును తన భర్త తలకు బాగా పట్టించి సలసలా కాగిన వేడి నీళ్లు తల మీద పోస్తుంది. ఆ వేడి భరించలేక వర్ధమానుడు, అయ్య బాబోయ్ కాలిపోయింది, త్వరగా చల్లనీళ్లు వెయ్యు, కంట్లో కుంకుడికాయ పులుసు పడి కళ్ళు మండిపోతున్నాయి అని గట్టిగా అరుస్తాడు. అప్పుడు వెంటనే నలినాక్షి, అయ్యయ్యో ఎంత పని జరిగిపోయింది, ఇంట్లో ఒక్క చుక్క చల్లనీళ్లు కూడా లేవండి, ఒక్క నిమిషం ఉండండి
ఉండండి, ఇప్పుడే బావి దగ్గరికి వెళ్లి నీళ్లు పట్టుకుని వస్తాను అని చెప్పి కుండ పట్టుకుని వేగంగా అనంగ శర్మ ఇంటికి వెళ్లి అతన్ని నిద్రలేపి నీ కోరిక తీర్చడానికి ఇప్పుడు నీ ఇంటికి వచ్చాను అని చెప్పి ఇద్దరు ఇంట్లోకి వెళ్లి కామకేలి సుఖాలను అనుభవించి అతని కోరిక తీరుస్తుంది. అలా కొంతసేపు వారిద్దరూ సుఖించిన తరువాత తన ప్రియుడైన అనంగు శర్మని తనతో పాటు బావి దగ్గరకు తీసుకుని వెళ్లి తాడును గట్టిగా పట్టుకోమని చెప్పి ఆ తాడు సహాయంతో నూతిలోకి మెల్లగా దిగి అక్కడ ఉన్న దిగుడు మెట్టిని పట్టుకుని ఉంటుంది. అయితే అక్కడ వర్ధమానుడు తన భార్య ఇంకా రాకపోవడంతో కోపంతో ఊగిపోతూ తను ఇంటికి రాగానే చితగ్గొట్టేద్దామని ఆలోచిస్తూ అప్పటికే చల్లారిపోయిన వేడి నీటితో స్నానం చేసి తన భార్య రాక కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. ఇంతలో ఒక అతను వర్ధమానుడు ఇంటికి వచ్చి అన్నా నీ భార్య నూతిలో పడిపోయింది అని చెప్పగానే కంగారు పడిపోతూ నూతి దగ్గరికి పరిగెత్తుకుని వెళ్తాడు. అప్పటికే చాలా మంది ఆ నూతి దగ్గరకు చేరుకొని నిచ్చెన నూతిలోకి దింపి నలినాక్షిని బయటకు తెస్తారు. అప్పుడే అక్కడికి వచ్చిన తన భర్త వర్ధమానుని చూసిన నలినాక్షి బోరున ఏడుస్తూ ఉంటే అది చూసి మనసు కరిగిపోయిన వర్ధమానుడు తన భార్యను ఇంటికి తీసుకుని వెళ్తాడు. మీకోసం నీళ్లు తోడదామని తాడుని అందుకునే ప్రయత్నం చేస్తే అది అందకపోవడంతో ఇంకొంచెం వంగినప్పుడు కాలు జారి నూతిలో పడిపోయాను అని ఏడుస్తూ భర్తకు చెబుతుంది. అది విన్న భర్త వర్ధమానుడు తన భార్య చెప్పేది నిజమని నమ్మి తన భార్యను ఓదారుస్తాడు అని చెప్పి కథ ముగించిన చిలక పద్మినితో ఇలా అంటుంది, ఓ పద్మిని, నీకు కూడా నలినాక్షి లాంటి చాతుర్యం ఉంటే వెంటనే రాజు దగ్గరికి వెళ్లి వ్యభిచరించు అని చెప్పేసరికి అప్పటికే అర్ధరాత్రి దాటిపోవడంతో ఇక చేసేది లేక రేపు వెళ్దామని భావించి ఆ రాత్రికి ఇంట్లోనే ఉండిపోతుంది పద్మిని. ఈ విధంగా చిలక పద్మిని పాడవకుండా ఆ రాత్రి కాపాడుతుంది. కానీ తర్వాత రోజు రాత్రి పద్మిని మళ్ళా రాజు దగ్గరికి వెళ్దామనుకుంటే చిలక మరో కథ చెబుతుంది. ఆ కథను తర్వాత వీడియోలో చెప్తాను. ఈ వీడియో మీకు నచ్చినైతే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన గంట మాత్రం కొత్త మర్చిపోకండి.